స్వామి ఫారెస్ట్ చూసారా ఎట్టుందా? ఏంలే ఇందా నుంచి వస్తా ఉన్నా, అంత రోడ్డు ఇలానే ఉంది, ఏం ఒక్క వెహికల్స్ రావట్లా. డిఫరెంట్గానే భలే ఉంది కదా. ఒక రోడ్లో మనం ఒక్కలమే వెళ్తున్నాం ఈ ఫారెస్ట్లో. ఎంటైర్ ఫారెస్ట్ మీరు చూడండి, ముందు ఒక్క వెహికల్ లేదు. అప్పుడప్పుడు ఒక వెహికల్ వస్తూ ఉంది. కానీ ఇలాంటి రోడ్లలో జర్నీ చేసేటప్పుడు సో డిఫరెంట్గాను బాగుంటుంది. అలానే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కడో భయం కదా. ఈ రోడ్లను చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియండి. ఎందుకంటే ఒక్క బండి రావట్లేదు కదా. ఎక్కడ మీకేమనిపిస్తుంది? ఇలాంటి రోడ్లో ఒంటరిగా వెళ్తూ ఉంటే బాగుంది. రోడ్డు మొత్తం మనకే ఇచ్చేసారు. చలో చలో చలో. నేను నా ఫోన్లో వెళ్ళిపోయినాయి, అందుకని ఈ బ్యాగ్ కొన్నా. ఈ బ్యాగ్లో వేసుకున్నా ఫోన్లన్నీ, వాటర్ బాటిల్, ఫోన్స్ అనేది దీంట్లో వేసాను. హనుమాన్ మరి ఇలా కొద్దిగా ఫారెస్ట్ చూసేటట్టుందా? ఆది మానవులు కూడా లేరు ఇక్కడ. ఇప్పుడు ఎవరో స్వామి దగ్గర వస్తున్నాడు. ఒక బైక్ ఎదురొచ్చింది తప్ప నాకు ఏం చేస్తుంటే. అంతా మొత్తం ఫారెస్టే. పక్షుల కిలకిల రావాలి, జిమ్ జిమ్ అంటుంది. స్వామి అప్ప, ఎలా ఉంది స్వామి ఈ రోడ్డు? కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. ఇలా ఎప్పుడు ఎవరు లేకుండా ఇలా ఒంటరిగా ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా మీరు జర్నీ చేశారా? అది కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా. ఐ మీన్ అంటే నడుచుకుంటానో, సైకిల్ మీదో, బైక్ మీదో ఇలాంటి జర్నీ ఎప్పుడైనా చేశారా? అందుట్లో తెలియని ఏరియాల్లో. మీకు ఈ రోడ్డు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం ఎక్కడ వెహికల్స్ అనేది రావట్లా. చూస్తున్నారా? ఒక్క వెహికల్ అన్నా వచ్చిందా? ఒకటి వచ్చింది ఇందాక. ఇంకొక బైక్ వచ్చిందప్పా. ఎన్ని టర్నింగ్లు తిరిగినా, ఏం చేసినా. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఉన్నారు, మన ఫ్రెండ్స్, మిత్రులు అందరూ. మన మిత్రులందరూ చూడండి ఎలా ఉన్నారో రోడ్డు మీద. ఓ చాలామంది ఉన్నారు. హాయ్, వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఎవరో స్వామి దగ్గర వస్తున్నాడు. ఒక బైక్ ఎదురొచ్చింది నేను నాకు ఏం చేస్తుంటే అంతా మొత్తం ఫారెస్టే. పక్షుల కిలకిల రావాలి జిమ్ జిమ్ అంటుంది. స్వామి శరణయ్యప్ప. ఎలా ఉంది స్వామి ఈ రోడ్డు? కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. ఇలా ఎప్పుడు ఎవరు లేకుండా ఇలా ఒంటరిగా ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా మీరు జర్నీ చేశారా? అది కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా. ఐ మీన్ అంటే ఏదైనా నడుచుకుంటానో, సైకిల్ మీదో, బైక్ మీదో ఇలాంటి జర్నీ ఎప్పుడైనా చేశారా? అందుట్లో తెలియని ఏరియాల్లో. మీకు ఈ రోడ్డు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం ఎక్కడ వెహికల్స్ అనేది రావట్లా. చూస్తున్నారా? ఒక్క వెహికల్ అన్నా వచ్చిందా? ఒకటి వచ్చింది ఇందాక. ఇంకొక బైక్ వచ్చిందబ్బా. ఎన్ని టర్నింగ్లు తిరిగినా ఏం చేసినా. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ మిత్రులు అందరూ. మన మిత్రులందరూ చూడండి ఎలా ఉన్నారో రోడ్డు మీద. ఓ చాలామంది ఉన్నారు. హాయ్, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరో స్వామి దగ్గర వస్తున్నాడు. ఒక బైక్ ఎదురొచ్చింది నేను నాకు ఏం చేస్తుంటే. అంతా మొత్తం ఫారెస్టే. పక్షుల కిలకిల రావాలి జిమ్ జిమ్ అంటుంది. స్వామి శరణయ్యప్ప. ఎలా ఉంది స్వామి ఈ రోడ్డు? కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. ఇలా ఎప్పుడు ఎవరు లేకుండా ఇలా ఒంటరిగా ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా మీరు జర్నీ చేశారా? అది కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా. ఐ మీన్ అంటే ఏదైనా నడుచుకుంటానో, సైకిల్ మీదో, బైక్ మీదో ఇలాంటి జర్నీ ఎప్పుడైనా చేశారా? అందుట్లో తెలియని ఏరియాల్లో. మీకు ఈ రోడ్డు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం ఎక్కడ వెహికల్స్ అనేది రావట్లా. చూస్తున్నారా? ఒక్క వెహికల్ అన్నా వచ్చిందా? ఒకటి వచ్చింది ఇందాక. ఇంకొక బైక్ వచ్చిందబ్బా. ఎన్ని టర్నింగ్లు తిరిగినా ఏం చేసినా. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ మిత్రులు అందరూ.
మన మిత్రులందరూ చూడండి ఎలా ఉన్నారో రోడ్డు మీద. ఓ చాలామంది ఉన్నారు. హాయ్ వెళ్ళిపోయారు. మిత్రులందరికీ చెప్పాను స్వామి, నేను మంచివాడిని అని అర్థం చేసుకుని నన్ను ఏమనుకుండా పంపించేసినాయి. సరే, మనం మాట్లాడే భాష మన మిత్రులందరికీ కూడా అర్థమవుతుంది. ఎంజాయ్, ట్రావెలింగ్ ట్రిప్ అనేవాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రోడ్లో రండి. థ్రిల్లింగ్గా ఎవరు లేకుండా డిఫరెంట్గా ఇదైతే బాగుంది. నేనైతే ఈ రోడ్ ట్రిప్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకో స్వామి ఎదురు వచ్చాడు. స్వామి అప్ అండ్ డౌన్స్. స్వామి ఈ రోడ్డు అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మొత్తానికి ఫారెస్ట్ ట్రిప్ అయితే భలే బాగుంది స్వామి. చిన్న చిన్న బ్రిడ్జీలు అక్కడక్కడ బాగున్నాయి. యా, ఈ ఫారెస్ట్లో కూడా 100 మీటర్స్లో పెట్రోల్ పంప్ ఉందంట. సూపర్ కదా. స్వామి శరణమయ్యప్ప, ఈ టెంపుల్ దగ్గర లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ఆర్చి నుంచి లోపలికి వచ్చేటప్పుడు మోకాళ్ళ పైన వాటర్ ఉండే స్వామి. ఇది చుట్టూ కూడా ఈ టెంపుల్కి, అంటే ఆ పైన టెంపుల్ కాదు, ఈ కింద ఇంకో టెంపుల్ ఉంది, ఇదంతా వాటర్ ఉంది. ఇదిగోండి, ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఇదంతా మునిగిపోయి ఉందన్నమాట. అటు సైడ్ ఒక రివర్ ఉంది, నది వస్తూ ఉంటుంది గుడికి. ఇటు నుంచి ఇంకో నది, ఇగో ఈ వాటర్ కనబడుతుంది చూడండి, ఇది ఒక నది. ఈ మధ్యలో ఈ గుడి ఉంది. ఇటు వాటరు, చుట్టూ ఇంకా మనుషులు ఎవరు ఉండరు. ఆ పైన గుడిలో మనుషులు ఉంటారు, అది ఊరు అన్నమాట. మోకాళ్ళలో వాటర్ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఆ శబ్దానికి, ఆ ఇదికి ఒక డిఫరెంట్ ఫీల్. కానీ మీకు అది చూపిద్దాం అనుకున్నా కానీ వాటర్ లేకపోవడం వల్ల ఆ ఫీల్ అనేది ఇది లేకుండా పోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి లాస్ట్ టైం నేను వెళ్దాం అనుకున్నాను సేలంకి వెళ్ళడానికి. ఇది ఫారెస్ట్ ఏరియా, నైట్ ఎలుగుబంట్లు అవి ఉంటే వద్దని చెప్పేసి ఊర్లో ఆపారు. దానివల్ల ఆ పైన గుళ్ళో పడుకున్నా. ఆ పైన ఉన్న గుడి కనబడుతుంది చూసారా, లాస్ట్ ఇయర్ ఆ గుళ్ళో పడుకున్నాను అనమాట. కానీ ఫస్ట్ నాకు స్వామి శరణమయ్యప్ప, ఈ టెంపుల్ దగ్గర లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ఆర్చి నుంచి లోపలికి వచ్చేటప్పుడు మోకాళ్ళ పైన వాటర్ ఉండే స్వామి. ఇది చుట్టూ కూడా ఈ టెంపుల్కి, అంటే ఆ పైన టెంపుల్ కాదు, ఈ కింద ఇంకో టెంపుల్ ఉంది, ఇదంతా వాటర్ ఉంది. ఇదిగోండి, ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఇదంతా మునిగిపోయి ఉందన్నమాట.
అటు సైడ్ ఒక రివర్ ఉంది, నది వస్తూ ఉంటుంది గుడికి. ఇటు నుంచి ఇంకో నది, ఇగో ఈ వాటర్ కనబడుతుంది చూడండి, ఇది ఒక నది. ఈ మధ్యలో ఈ గుడి ఉంది. ఇటు వాటరు, చుట్టూ ఇంకా మనుషులు ఎవరు ఉండరు. ఆ పైన గుడిలో మనుషులు ఉంటారు, అది ఊరు అన్నమాట. మోకాళ్ళలో వాటర్ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఆ శబ్దానికి, ఆ ఇదికి ఒక డిఫరెంట్ ఫీల్. కానీ మీకు అది చూపిద్దాం అనుకున్నా కానీ వాటర్ లేకపోవడం వల్ల ఆ ఫీల్ అనేది ఇది లేకుండా పోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి లాస్ట్ టైం నేను వెళ్దాం అనుకున్నాను సేలంకి వెళ్ళడానికి. ఇది ఫారెస్ట్ ఏరియా, నైట్ ఎలుగుబంట్లు అవి ఉంటే వద్దని చెప్పేసి ఊర్లో ఆపారు. దానివల్ల ఆ పైన గుళ్ళో పడుకున్నా. ఆ పైన ఉన్న గుడి కనబడుతుంది చూసారా, లాస్ట్ ఇయర్ ఆ గుళ్ళో పడుకున్నా అనమాట. కానీ ఫస్ట్ నాకు స్వామి శరణమయ్యప్ప, ఈ టెంపుల్ దగ్గర లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ఆర్చి నుంచి లోపలికి వచ్చేటప్పుడు మోకాళ్ళ పైన వాటర్ ఉండే స్వామి. ఇది చుట్టూ కూడా ఈ టెంపుల్కి, అంటే ఆ పైన టెంపుల్ కాదు, ఈ కింద ఇంకో టెంపుల్ ఉంది, ఇదంతా వాటర్ ఉంది. ఇదిగోండి, ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి, ఇదంతా మునిగిపోయి ఉందన్నమాట. అటు సైడ్ ఒక రివర్ ఉంది, నది వస్తూ ఉంటుంది గుడికి. ఇటు నుంచి ఇంకో నది, ఇగో ఈ వాటర్ కనబడుతుంది చూడండి, ఇది ఒక నది. ఈ మధ్యలో ఈ గుడి ఉంది. ఇటు వాటరు, చుట్టూ ఇంకా మనుషులు ఎవరు ఉండరు. ఆ పైన గుడిలో మనుషులు ఉంటారు, అది ఊరు అన్నమాట. మోకాళ్ళలో వాటర్ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఆ శబ్దానికి, ఆ ఇదికి ఒక డిఫరెంట్ ఫీల్. కానీ మీకు అది చూపిద్దాం అనుకున్నా కానీ వాటర్ లేకపోవడం వల్ల ఆ ఫీల్ అనేది ఇది లేకుండా పోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి లాస్ట్ టైం నేను వెళ్దాం అనుకున్నాను సేలంకి వెళ్ళడానికి. ఇది ఫారెస్ట్ ఏరియా, నైట్ ఎలుగుబంట్లు అవి ఉంటే వద్దని చెప్పేసి ఊర్లో ఆపారు. దానివల్ల ఆ పైన గుళ్ళో పడుకున్నా. ఆ పైన ఉన్న గుడి కనబడుతుంది చూసారా, లాస్ట్ ఇయర్ ఆ గుళ్ళో పడుకున్నా అనమాట. కానీ ఫస్ట్ నాకు పడుకోవాలని చెప్పారు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఈ గుళ్ళో వద్దు ఏదైనా ఇది అని చెప్పేసి ఆ పైన గుడి అక్కడ చెప్పారు.